హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్యూఎస్ కిచెన్ అండ్ నేచర్. ఇవాళ నేను నేరేడు పళ్ళతోని జామ్ చేస్తున్నాను. 3 to 4 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను బాయిల్ అవ్వడానికి. వేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసుకోండి. 1 or 2 విజిల్స్ వచ్చేలాగా పెట్టుకోండి. జామున్ని ఏమేమి పిలుస్తారో మీకు ఐడియా ఉందా? బ్లాక్ ప్లమ్ అంటారు ఇంగ్లీష్లో, ఇండియన్ బ్లాక్ ప్లమ్. తెలుగులో అయితే నేరేడు, అల్ల నేరేడు. ఇంకేం పిలుస్తారో మీకు ఐడియా ఉంటే చెప్పండి. ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి జామున్స్. ఇవి సీడ్స్ సపరేట్ చేసుకోవటానికి బాయిల్ చేసుకుంటున్నా. ఒక వెడల్పాటి గిన్నె ఆర్ ప్లేట్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం కూల్ అవ్వడానికి పెట్టండి. పెట్టేసిన తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత వాటర్ని సపరేట్ చేసేసుకుని పల్ప్ని సపరేట్ చేసుకోండి. పల్ప్ ఎందుకు తీసుకుంటున్నానంటే సీడ్స్ సపరేట్ చేసుకోవడానికి. ఈ వాటర్ పడేయకండి, మళ్ళీ మనకి ఈ వాటర్ని యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు పల్ప్లో నుంచి సీడ్స్ని సపరేట్ చేస్తున్నా. ఈజీగా వచ్చేస్తాయి మనకి. పల్ప్ కూడా వేస్ట్ అవ్వదు. కట్ చేసుకుంటే చాలా పల్ప్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మిక్సర్ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోండి. స్మూత్ పేస్ట్ అవ్వట్లేదు అంటే వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ వేసి స్మూత్ పేస్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, అంత స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ వాటర్లో ఈ పేస్ట్ అంతా కలిపేసి స్టవ్ మీద పెట్టేయండి. ఇది బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొంచెం వాటర్ తక్కువే వేసుకోండి, హాఫ్ గ్లాస్ కంటే. ఇది బాయిల్ అవుతున్నంతసేపు కిచెన్ పాడవుతానే ఉంటుంది. మళ్ళీ క్లీన్ చేసుకోండి. కంటిన్యూస్గా కలుపుతానే ఉండాలి, కొంచెం కూడా వదలకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అంత మంచిగా బాయిల్ అయిన తర్వాత 1 కప్ షుగర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మంచిగా థిక్ పేస్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. అప్పుడే జామ్ టెక్స్చర్ వస్తుంది. స్ప్రెడ్ చేసుకోవడానికి బాగుంటుంది. కంటైనర్స్లో వేసుకుని రిఫ్రిజిరేట్ చేసుకోవడానికి పెట్టేసుకోండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు, బ్రెడ్కి స్ప్రెడ్ చేసుకోవటానికి. మనం బయట కొనే జామ్స్ కంటే ఈ జామ్ చాలా మంచిది హెల్త్కి. ఎందుకంటే మనమే ప్రిపేర్ చేసుకుంటున్నాము. ప్రిజర్వేటివ్స్ కూడా ఏమి యూజ్ చేయం కాబట్టి హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లలకైనా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలకి జామ్ పెట్టడానికి మనం భయపడతాం కదా. ఇప్పుడు బ్రెడ్ని అయితే తినేస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.